ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా కాలం తర్వాత మరలా మీ వద్దకు రావడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్లో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలను చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అందరము తల వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ సంఘమంతా కూడా నీ పాద సన్నిధికి చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ శ్రేష్టమైన మాటలు వినడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము కొరకైన ఆకలి దప్పికతో వచ్చిన ప్రతి బిడ్డను తృప్తిపరచండి. నీ దాసుని బలముగా అభిషేకించి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ శ్రేష్టమైన వాక్కును పంచుకునే కృపను దయచేయమని, ఈ స్థలమంతయు నీ సన్నిధి నీ ప్రసన్నతతో నింపుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సంఘానికి లేఖనముల ద్వారా దేవుడిచ్చే కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. భక్తుడైన పేతురు ఆత్మపూర్ణుడై పలికిన శ్రేష్టమైన మాటలు ఇవి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఒక ప్రాముఖ్యమైన ప్రమాద హెచ్చరిక. అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. ఏదైనా తీసుకోండి, అన్ని చరిత్రలకు అన్నిటికీ కూడా ముగింపు అనేది రాబోతుంది. భూమి యొక్క ఆయుష్కాలం ముగించబడబోతుంది. భూమి మీద మానవ చరిత్ర ముగించబడబోతుంది. అన్నిటి అంతము అంటే ఒకటా రెండా కాదిక. మీరు ఏదైనా తీసుకోండి, అన్నిటికీ సినిమా అయిపోగానే లాస్ట్కి ఏమొస్తుంది చెప్పండి? తెలుగు సినిమాలకు శుభం అని వస్తుందేమో, కానీ ది ఎండ్ అని వస్తుంది. సినిమాలు చూడలేదు అసలు? ఓకే, ది ఎండ్ అయిపోయింది, చరిత్ర అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు ఇక అన్నట్టుగా సినిమాలన్నీ అయిపోగానే లాస్ట్కి ది ఎండ్. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ మానవ చరిత్ర అనే ఈ సినిమాకి ఇక తెరపడబోతుంది. ది ఎండ్ అనే అక్షరాలు పడబోతున్నాయి, ఇక రెడీగా ఉండండి. అన్నిటి అంతము సమీపంగా ఉంది, ఎంతో దూరం లేదు. ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతామని ఏం కలలు కనకండి. ఈ భూమి మీద ఇంకా నేను, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇంకో 100 తరాలు బతికేస్తాం అనుకొని 100 తరాలకు కావాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా కట్టుకుంటున్నా ఉన్నారు. అర్థం కావట్లేదు మనుషులకు, ఇంకా ఎక్కువ కాలం లేదు. ఈరోజు ఉదయం మేము పాస్టర్స్ మీటింగ్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు రాకడకు సూచనలన్నీ క్యాల్కులేట్ చేస్తే ఇంకా కరెక్ట్గా ఇంకొక 10-15 సంవత్సరాల లోపు ఎటో అటో ఉంది. పరిస్థితులు చూస్తుంటే ప్రవచనాలు నెరవేర్పు జరుగుతుంది. యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఏ సమయంలో ఏ దేశం మీదకి ఏం యుద్ధం జరుగుతుందో తెలియదు. యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పాడు. ఆయన రాకడకు మునుపు రాజ్యముల మీదికి రాజ్యములు, జనం మీదికి జనం, భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు, భయంకరమైన తెగుళ్ళు, భూమి మీద ప్రశాంతత ఉండదు. ఆ భయంకరమైన పరిస్థితులు ప్రారంభం అవుతున్నట్టుగానే అనిపిస్తున్నాయి. లేఖనము నెరవేర్పు జరగబోతుంది. ఇంకా మీరు కలలు కానీ 100 తరాలు, నా పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకునే రోజులు కాదు ఇవి. సమయము చాలా తక్కువగా ఉంది అని తెలిసినప్పుడు మనము ఉన్న సమయాన్ని జ్ఞానంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో పడ్డాడండి, ఇంకా 3 రోజులే సార్ మీ టైం అన్నారు. ఆ 3 రోజులలో ఏం చేస్తారు మీరైతే? 3 రోజులే టైం ఉంది మీకు. 3 రోజులు కాగానే పిలుపు వస్తుంది, ఏసీ తీసుకెళ్ళిపోతాడు మిమ్మల్ని. ఈ 3 రోజులు మీకు టైం ఇవ్వబడితే ఏం చేస్తారు మీరు? మీకు 3 డేసే లాస్ట్ డేస్ అని డాక్టర్ చెప్పాడండి. ఆ 3 రోజులు మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఏం చేస్తారు ఆ 3 రోజులు? ఫుల్గా తిని హ్యాపీగా జీవించడానికి ఏం ప్రయత్నం చేస్తారు చెప్పండి? మీరు ఆ పొజిషన్లో ఉండి ఊహించండి, 3 రోజుల టైం. ఈ 3 రోజులలో ఏం పని చేస్తారు మీరు? దేవుని ధ్యానిస్తారు. ఓకే, అంటే
దేవుని ధ్యానించడం దేవుడా 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 అనుకుంటూ కూర్చుంటారా, లేకపోతే ఏం చేస్తారు చెప్పాలి, మీరు మాట్లాడవచ్చు. 3 days టైం ఉంది. ఆ 3 daysలో ఏం మీకున్న ఆ సమయాన్ని ఎలా ఖర్చు పెడతారు? ఇప్పుడు ఆ టైంలో 3 రోజులే టైం ఉందని అన్నప్పుడు నాకు కాశ్మీర్ చూడాలన్న కోరిక ఉంది, ఒక్కసారి కాశ్మీర్కి వెళ్ళేసి వస్తా అంటామా? నాకు అన్ని రకాల హైదరాబాద్ బిర్యానీలు తినాలని ఉంది అని ఆ టైంలో బిర్యానీలు తినే ఆలోచన ఉంటుందా? మీరు నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించండి. 3 రోజులే టైం ఉంది, నీ టైం దగ్గర పడింది అని తెలిసినప్పుడు ఆ 3 రోజులు నాకు తెలిసినంత వరకు ఎవ్వరు వృధా చేయరు. ఒకవేళ పెద్దలైతే ఆస్తిపాస్తులన్నీ పంపకాలు చేసేస్తుంటారు. బాబు నేను పోతున్నాయి, అక్కడ ఒక 10 ఎకరాలు కొనిపెట్టా నీకోసం, ఈ బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, ఆస్తిపాస్తుల వివరాలన్నీ చెప్పకుండా పోకండి, మీ పిల్లలకి చెప్పిపోండి. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, రోజు ఇంటికి కట్టలు మోసుకొని వస్తాడు, బాగా సంపాదిస్తాడు. ఇంటికి తీసుకురాగానే ఆయన బట్టలు మార్చుకునేటప్పుడు కట్టలు ఇట్లా బెడ్ మీద పడేసి పోయి స్నానం చేసుకొని వస్తాడు. ఆ లోపు వాళ్ళ భార్య తీసి అన్నీ అలమాల చదురుతుంది. మళ్ళీ ఆయన పొద్దున్న లేచిపోయేటప్పుడు ఆ కట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోతారట. అంత సంపాదిస్తున్నాడు, రాత్రి కట్టలు తీసుకొస్తాడు, పొద్దున్న కట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. మంచి బాగా కష్టపడతాడు, బాగా సంపాదించాడు. సడన్గా మాకు ఫోన్ వచ్చింది, ఏంటంటే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాడు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అంటే ఇక మనిషి చచ్చిపోయినట్టే, ఇక కోమాలో ఉన్నట్టుగా. ఇక డాక్టర్ ఫోన్ చేశారు, ఇక బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకేం చేయలేము, మీరు ఏమైనా కళ్ళు ఏమైనా అవయవ దానాలు చేస్తే చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మేము భార్య పిల్లలు అయితే చేయమన్నారు. సరే, తీరా హాస్పిటల్ అంతా ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక చావు బతుకులో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవు వీళ్ళ భార్య దగ్గర, పిల్లల దగ్గర. ఎప్పుడు చూసినా కట్టలు సంపాదిస్తాడు, హాస్పిటల్లో పడ్డప్పుడు బిల్లు కట్టడానికి భార్య దగ్గర డబ్బులు లేవు. ఏంటమ్మా మీ ఆయన సంపాదిస్తారు అనేది, సంపాదిస్తారు సార్, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిండో తెలియదు. బిల్లు కట్టడానికి పైసలు లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళు 4 డబ్బులు వేసుకొని బిల్లు కట్టి ఆ డెడ్ బాడీని ఇంటికి తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లా అంటే, ఒక చిన్న ఇంట్లో రేకుల ఇంట్లో 4 పిల్లలు, భార్య 4 పిల్లలు, రూపాయి లేకుండా పోయాడు ఆయన. అయితే లక్షలు సంపాదించాడు, కానీ ఎక్కడ పెట్టిండో ఎవరు చెప్పకుండా పోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు, వాడు బాగా సంపాదిస్తాడు సార్, ఎక్కడ పెట్టిండో తెలియదు, ఎంతమందికి ఇచ్చాడో తెలియదు, ఎక్కడ ఆస్తులు కొని పెట్టాడు, ఏం లాభం, పాపం ఆయనకు తెలియదు అంతం సమీపంగా ఉందని. ఇంకా చాలా కాలం బతుకుతాలే, నా పిల్లల కొరకు ఎకరాలు కొని పెడతానులే, ఏమేమి ఆశలు కన్నాడు, ఏమేమి కలలు కన్నాడు. ఒకవేళ ఆయనకు ముందే తెలిసింది అనుకోండి 3 రోజుల్లో చచ్చిపోతానని, అప్పుడేం చేసేవాడు? వెంటనే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే దయచేసి గమనించండి, మన టైం తక్కువ ఉందన్నప్పుడు పనికిరాని వాటికి సమయాన్ని కేటాయించాం, విలువైన వాటికి సమయాన్ని కేటాయిస్తాం. ఈ 3 రోజులలో మీరు అన్నారు దైవభక్తి, దేవుని గురించిన ధ్యానం చేస్తాం. ఇంకేముంది జీవితానికి? చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి సిద్ధపడతాను, దేవుని గురించిన ధ్యానం చేస్తానన్నాడు. మంచి ఆలోచన. ఓకే, ఏమైనా కోరికలు ఉంటే తీర్చుకుంటాం అంటారు. ఆ టైంలో కోరికలు తీర్చుకునేంత సీన్ ఉండదండి. ఎన్ని కోరికలున్నా చచ్చిపోతాయి అంతే. ఇంకేం సార్, ఇంకా చచ్చిపోయేటోని ఇప్పుడు బిర్యానీ తినేం ప్రయోజనం? చచ్చిపోయేటోని ఆ దేశం చూడాలి, ఈ దేశం చూడాలి, అమెరికా చూడాలి, ఇంగ్లాండ్ చూడాలి, ఈ కోరికలు ఎక్కడి? నా లోలైతే మట్టిలో కలిసిపోయాడు, నాకు అవన్నీ ఎందుకు సార్ అంటాం. ఏదైనా ఉంటే బాధ్యతలు ముగించుకునే ప్రయత్నం చేస్తాం, సమయము వృధా కానివ్వము. అయితే ఇప్పుడు గమనించండి, మనకు టైం తక్కువ ఉందంటే ఇంపార్టెంట్ మాత్రమే చేస్తాం, ప్రతిదీ చేయం. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనుషులందరూ పనికిరాని పనులలో బిజీ అయిపోతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు టైం అయిపోతుంది, ఇంకా 3 రోజులు టైం అని తెలియక ఇంకా ఏదో ఉందిలే అనుకుంటూ పరుగులు ఎత్తుతూ ఉన్నారు. టైం షార్ట్గా ఉంది, తక్కువగా ఉంది, అన్నిటి అంతము సమీపంగా ఉంది. బయట చూస్తే ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి, యేసు రాకడ కావాల్సిన సూచనలు నెరవేరుతున్నాయి. మీరు ప్రపంచ వార్తలు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మన దాకా ఇంకా మనకు ఇండియా పాకిస్తాన్ జరిగితేనే మనకు తెలుస్తుంది, కానీ వేరే దేశాలలో ఏమేమి జరుగుతుందో మనకు తెలియదు. మీరు ప్రపంచ వార్తలు ఈరోజు మీడియా చాలా అందుబాటులో ఉంది, మనకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఏ దేశంలో ఏం యుద్ధాలు జరుగుతున్నాయి అన్ని అప్డేట్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణాలు పొందుతున్నారు, దేశాలు కరువులు పాలవుతున్నాయి, మనం అనుకున్నవి నెరవేర్పు జరగబోతున్నాయి. ఇన్ని జరుగుతున్న విచారకరమైన పరిస్థితి ఏంటంటే, మనిషికి అర్థం కావట్లేదు ఎంత తక్కువ సమయంలో మనం ఉన్నాము,
ఈ ఆయుష్కాలం ఇంకెన్నో సంవత్సరాలు అనుకుంటున్నారు, లేదు ముగింపు రాబోతుంది. త్వరగా సర్దుకోవాలి, జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. మీరు అన్నారు నేను దైవభక్తి చేస్తానన్నాడు. అయ్యా, దైవభక్తి చేయాల్సిన టైం స్టార్ట్ అయిపోయింది. మనం ఇంకా టైం పాస్ చేసే రోజులు లేవు. రేపు చూస్తాను, ఎల్లుండి మారుతాను, వచ్చే సంవత్సరం మారుతాను, నా బతుకు ఇలాగే కొన్నిసార్లు కొనసాగిస్తాను అనుకునే రోజులు కాదు ఇక ఇవి. జీవితంకి ముగింపు చాలా సమీపంగా ఉందని తెలిసిన వాడు ఆ టైంలో కూర్చొని వ్యర్థమైన పనులు చేయడు. ఈరోజు ఆ గ్రహింపుతో ఇక్కడ నుండి మనం వెళ్దాం. మీరు చర్చకు వస్తున్నారు, మీరు గ్రహించండి, ఇక యేసు రాకడ కొరకు సిద్ధపడాల్సిన సమయం ఇది. చూడండి, మనకు బస్సు వస్తుంది అనుకోండి, బస్సు సాయంత్రం 5 గంటలకు వస్తుంది అనుకోండి. 5 గంటలకు వస్తుందంటే బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయింది అని మనకు ఫోన్ వచ్చింది. ఏం చేస్తాను, ఇంట్లో సర్దుకుంటూ వంటలు చేసుకుంటూ కూర్చుంటారా? అదే లాస్ట్ బస్సు, మళ్ళీ ఇంకో బస్సు లేదనుకోండి. మనకి ఇక్కడ ట్రైన్లు లేవు కాబట్టి మీకు తెలియదు. మీరు ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఒక్క నిమిషంతో ట్రైన్లు వదిలిపోయి పోగొట్టుకున్న రోజులు ఉన్నాయి మాకు. ఒకే ఒక నిమిషం మేము ఇట్లా మెట్లు దిగుతూనే ఉన్నాం, ట్రైన్ వెళ్ళిపోతూనే ఉంది, అయిపోయాయి. ఏం చేస్తాం? అలా ఎన్ని ప్రయాణాలు మిస్ అయిపోయాయి. మీకు టైం విలువ అప్పుడు తెలుస్తుంది, రైల్వే స్టేషన్లో తెలుస్తుంది. బస్ ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే అనుకుంటారు, కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఒక్క నిమిషం లోపల రానివాడు, అయిపోయింది, వెళ్ళిపోండి, గెట్ అవుట్ అంటాడు, అంతే. అలా ఒక్క నిమిషము విలువ మనకు అర్థం కావాలంటే కోల్పోయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈరోజు దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాడు. సమీపం దగ్గరగా ఉంది, ముగింపు దగ్గరగా ఉంది, సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే అన్నిటి అంతము సమీపంగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే మీరు రకరకాలుగా ఆలోచించారు. మీరు కరెక్ట్గా చెప్పమంటే ఒక్కరు చక్కగా చెప్పలేదు. సమీపంగా ఉందంటే ఏం చేస్తారంటే ఏం చేయరా? 3 రోజులలో ఏం చేస్తారంటే ఏం చెప్పలేదు నాకు. ఒక్కరు ఇద్దరు చెప్పారు సమాధానం. ఏం చేయరు, ప్లాన్లు ఏం లేవు, ఇంకా 100 సంవత్సరాలు బ్రతకాలనే ఆశ. 3 రోజుల్లో పోతామంటే అసలు దాని గురించి ఆలోచిస్తున్నారు. నన్ను ఎక్కడ సమాధి పెడతారు, ఏ ఊర్లో పెడతారు? పెడతారులే, సూర్యాపేటలో ఏ ఊర్లోనో పెడతారు, ఎందుకు దాని గురించి చింత? ఈ 3 రోజులలో ఏం చేస్తారనే అవగాహన లేకుండానే వెళ్తున్నాం. అయితే దేవుని వాక్యం మనం ఏం చేయాలో చెప్తుంది. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ తక్కువ సమయంలో మనం చేయవలసిన పనులు ఏంటో దేవుని వాక్యమే చెప్తుంది. మనకిష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళడం కాదు. దేవుడు చేయమన్న పనులు చేస్తే సమయాన్ని మనం జ్ఞానంగా ఖర్చు పెట్టుకున్నట్టు. ఉన్న కొద్ది సమయంలో ఇది చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు చదవండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఫస్ట్ పాయింట్, బుద్ధి మార్చుకోండి. ఏం మార్చుకోవాలా? రేపు ఎల్లుండో చచ్చిపోతా కాబట్టి ఇప్పటి వరకు ఏదో బతికేశాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికేశాను, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికాను, మూర్ఖమైన ఆలోచనతో బ్రతికాను. ఇప్పుడు ఏం చేసుకోవాలి? బుద్ధి మార్చుకోవాలి. చెడు బుద్ధి, దాంట్లో ఎగ్జాక్ట్ వర్డ్ చూస్తే రైట్ మైండెడ్, సరి అయిన మనస్తత్వం కలిగిన స్థితిలోనికి రావాలి. ఇప్పటి వరకు మనం చెడ్డ తలంపులతో, చెడు జీవితాన్ని, చెడ్డ స్వభావాన్ని, చెడు ఆశలతో జీవితాన్ని బ్రతికేసి ఉంటాం. ఇక 3 రోజులే టైం ఉంది అని తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ బుద్ధిని మార్చుకోవాలి. దేవా, తప్పు అయిపోయింది, ఏదో పొరపాట్లో నా లోకాశల వైపు పరిగెత్తాను, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నా బుద్ధిని మార్చు, నాకు స్వస్థ బుద్ధిని దయచేయి, రైట్ మైండ్ దయచేయి. నా ద్వారా ఎంతోమంది నష్టపోయారు, నేను ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతోమందిని గాయపరిచాను, నా జీవితం ద్వారా నా కుటుంబం నష్టపోయింది, నా జీవితం ద్వారా నా గ్రామానికి నష్టం కలిగజేశాను, నన్ను నేనే నష్టపరుచుకున్నాను, నా బుద్ధి సరి అయినది కాక ఎంత మంచి ప్రేమ అనురాగాలు పోగొట్టుకున్నాను. ఏవేవైతే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుంటాడో నీ పొరపాట్లను, వాటన్నిటినీ సరి చేసుకొని నీ బుద్ధిని మార్చుకోవాలి. ఎందుకనంటే నీ పాపపు స్వభావంతోనే, పాపపు బుద్ధితోనే చనిపోతే రేపు నిత్య నరకాగ్నికి పాలవుతావు. రేపు తీర్పు దినమందు దేవుని ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో సమయం తక్కువగా ఉంది అని తెలిసిన వెంటనే ఫస్ట్ నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోవాలి. వింటున్నారా? ఇక జీవితం మన ఇష్టం వచ్చినట్టు బ్రతికే రోజులు కాదు. ఇక తినుచు త్రాగుచు సుఖించే రోజులు కాదు. లోకానికి తెలియక అందరూ ఆ పనిలో ఉంటారట. ఈ లాస్ట్ డేస్ గురించి తెలియక బైబిల్ ఒక మాట రాయబడి ఉంది. యేసు ప్రభు రాకడ దినమందు నోమహు జలప్రలయము సమయమున జనులు ఎలాగున్నారో లాస్ట్ డేస్లో ప్రజలు అలాగుంటారట. జలప్రలయానికి ముందు మనుషులు తినుచు త్రాగుచు సుఖించుచు పెళ్లి చేసుకుని ఫుల్ సెలబ్రేషన్లు, పండుగలు, ఆచారాలు, తినుచు తాగుచు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు ఇంకో కొన్ని గంటలకు భయంకరమైన వర్షం వచ్చి 40 దినములలో భూమి జలమయమైపోతుంది అన్న సంగతి నోమహు దినంలో తెలియదు. తెలియక ఫుల్ తాగుతూ ఆనందిస్తూ ఉన్నారు. నోమహుకు మాత్రమే తెలిసింది
నోవహు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు. ఈరోజు కూడా పరిస్థితి అలాగే ఉంది. యేసు ప్రభు రాకడ మునుపు ఇదిగో దేవుని రాకడ సమీపమైందని చెప్తుంటే ప్రజలకు అర్థం కావట్లేదు. తినుచు తాగుచు సుఖించుచున్నారు. దయచేసి గమనించండి, ఇక చాలు. నీ చెడు బుద్ధితో, నీ చెడు ఆలోచనలతో నీ జీవితాన్ని కట్టుకున్న రోజులు ఇక చాలు. ఇప్పుడు మారు మనసు పొందాల్సిన సమయం వచ్చింది. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందుడి అన్నాడు యోహాను భక్తుడు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించిన బోధ ఏంటో తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆయన రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. సమీపంగా ఉంది, మారు మనసు పొందండి. ఇదే గ్రీక్ వర్డ్ వాడబడింది. యేసు ప్రభు బోధ చేసేటప్పుడు ఏమన్నాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. సమీపించి ఉన్నది అనే పదం సేమ్ వర్డ్ అన్నమాట అక్కడ వాడబడింది. ఆయన రాకడ వస్తుంది అని తెలిసినప్పుడు మనం చేయాల్సిన అత్యవసరమైన పని సిద్ధపాటు. ట్రైన్ టైం అయింది అనగానే సూట్ కేసు రెడీ చేసుకొని బయట నిలబడతాం. సిద్ధపాటు అనేది కావాలి. ఏం సిద్ధపరచుకోవాలి? ఫస్ట్ నీ బుద్ధిని మార్చుకోవాలి. అందరి బుద్ధి బాగానే ఉందా? నీ బుద్ధి మంచిదేనా? నీ మనస్సాక్షిని అడగండి. బయటికి చెప్పుకోవచ్చేమో నాతో మంచోడే లేడని. నీ మనస్సాక్షిని అడగండి, మీ జాతకం చెప్తుంది. నీ బుద్ధి ఎలాంటిదో ఊరంతా మంచోడే అనొచ్చేమో, నీ మనస్సాక్షి మోసం చేయదు కదా. నువ్వేంటో నీ మనస్సాక్షికి తెలుసు. దానికి మైక్ పెట్టి అడగండి ఒకసారి, 4 స్పీకర్లు పెడతాం. నీ బుద్ధి ఎలాంటిది అని అంటే లోపడున్న దుర్బుద్ధి అంతా బయటకు వచ్చేస్తుంది. మనం వేసే వేషధారణ, మన నటన, మనం వేసుకునే ముసుగు, ఇవన్నీ మనస్సాక్షికి తెలుసు. నీ బుద్ధి ఎలాంటిది అని నీ మనస్సాక్షిని అడిగితే అది ఏం సాక్ష్యం ఇస్తుందో ఒకసారి ఆలోచన చేసి, ఒకవేళ అది సరైనది కాకపోతే ఈ రాత్రి మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మన బుద్ధిని మార్చుకుందాం. స్వస్థ బుద్ధి, రైట్ మైండ్ మనకు కావాలి. ఇప్పుడు ఒక రాంగ్ రూట్లో రాంగ్ ఆలోచనతో వెళ్ళాం, ఇక సరి చేసుకుందాం. ఇక చాలు, ఆ జీవితం చాలు. ఫస్ట్ పాయింట్ అది. రెండవ పాయింట్ మనం చేయాల్సింది ఏంటి? ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దైవ ధ్యానం అన్నారు. అయ్యా ఇప్పుడు రైట్ టైం స్టార్ట్ చేయాలి మీరు దైవ ధ్యానం. ఇంకా 3 రోజులే, అది మన జీవితం గురించి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కానీ 3 రోజులు కావచ్చు, రేపే కావచ్చు, ఈ రాత్రి కూడా కావచ్చు. ఆయన రాకడ కాదు, మన పోకడ గురించి చెప్తున్నాను. ఆయన రావడం కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ మన పిలుపు ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి టైం తక్కువగా ఉందని ప్రిపేర్ అయిన వాడు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఏముంది, సూట్ కేసు తయారు చేసుకొని రోడ్డు మీద నిలబడితే బస్సు ఎప్పుడన్నా రాని. రెడీగా ఉన్నవానికి బాధ లేదు. ఇంట్లో కూర్చున్న వాడికి ఇంకా గంట టైం ఉందిలే అనుకుని టీవీ చూసుకుంటూ కూర్చున్న వాడికి బస్సు వెళ్ళిపోయిన సంగతి తెలియదు. సో సిద్ధపడిన వాడు దేవుని పిలుపు కొరకు భయపడాడు. దేవుడు ఎప్పుడు పిలిచినా రెడీ సార్, నేను ఈ రాత్రి నన్ను పిలిచినా నేను వెళ్ళిపోవడం రెడీ, ఎందుకంటే అన్ని బ్యాగులు రెడీ చేసుకున్నాను. సో సిద్ధపాటు మనము దేవుని పిలుపుకు భయపడకుండా చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా పిలువని అంటే సార్ దేవుడు పిలిచిన వెంటనే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈరోజు ఆ సిద్ధపాటులో మనం చేయాల్సిన రెండవ పని ఏంటంటే, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన అనేది మన సిద్ధపాటుకి ఒక ప్రాముఖ్యమైన విషయం. మన ప్రవర్తనను మార్చుకోవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎంతమంది కరెక్ట్గా చేస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? నేను చేయొత్తమని అడగట్లేదు, కానీ మీ మనసాక్షిని అడగండి. మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు అని చెప్పకండి. ఒకప్పుడు అని మీ పాత చరిత్ర అవసరం లేదు. ఇప్పుడు సంగతి అడుగుతున్నా. ఒకప్పుడు 3 గంటలకు లేచి, తెల్లారి 3 గంటలకు లేచి 2 గంటలు ప్రార్థన చేసేవాడిని సార్. ఒకప్పుడు చలిలో మళ్ళీ పొద్దునే లేచి స్నానం చేసుకొని మోకరించి 2 గంటలు కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఒకప్పుడు పక్కకు పెట్టండి. ఈరోజు ఏంటి? ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏంటి? గట్టిగా మాట్లాడితే ఒక 3 నిమిషాలు ప్రార్థన లేదు ఈరోజు. దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. మరి సమయం దగ్గర పడుతుంది, ఆయన పిలుపుకు దగ్గర వస్తుంది, టైం దగ్గర పడుతుంది. నువ్వేం సిద్ధపడలేదు, ఇంకా నీ ప్రార్థన జీవితం మెలకువలేదు. దయచేసి గమనించండి, యేసు రాకడ కొరకు నిన్ను సిద్ధపరచాలంటే నీ ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉండాలి. ప్రార్థన జీవితం లేకపోతే మనం దేవుని ఎదుట ధైర్యంగా తలలెత్తుకుని నిలబడలేము. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో వ్యక్తిగత సహవాసం. మనలో ఇంకా ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే ఆయన ప్రార్థనలో తెలియజేస్తూ ఉంటాడు. మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటూ ఉంటాం. దేవునితో సన్నిహితంగా జీవించడం ద్వారా మనం ఆయన రాకడను ఎలా ఎదుర్కోవాలో సంసిద్ధులం అవుతాం. సో దయచేసి ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత బైబిల్లో ఇవ్వబడింది. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. సో సంఘం అంతా కూడా చేయాల్సిన ప్రార్థన, ఈ లాస్ట్ డేస్లో చర్చెస్ ప్రార్థనలో అభివృద్ధి చెందాలట. విచారకరమైన పరిస్థితి ఏంటంటే సంఘాలలో ప్రార్థన ఆసక్తి తగ్గిపోయింది, ఒకప్పుడున్నట్లు లేదు. ఈరోజు ఓన్లీ ప్రేయర్ మీటింగ్ అంటే ఎంతమంది వస్తారు? వచ్చి ప్రార్థన మాత్రమే చేయాలి. ఇప్పుడు ఆదివారం ఎంతమంది వస్తారు?
విజ్ఞాపన కూడిక ఉందయ్యా? ఆదివారం 50 మెంబర్స్ వస్తారు. వెరీ గుడ్. విజ్ఞాపన కూడిక ఏ రోజు? శుక్రవారం ఎంతమంది వస్తారు? అర్థమైపోయింది కదా మనకి ప్రార్థనకి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆదివారం 50 మంది ప్రార్థన అనేసరికి ఇక్కడే కాదు, ప్రపంచంలో మీరు ఏ చర్చ్ చూసుకున్నా అదే పరిస్థితి. ఆదివారం సంఖ్య కాదు మనకు. ఒక పాస్టర్ ఇట్లాగే గొప్పలు చెప్పుకున్నాడు. సార్ మా చర్చ్ ఎంత పెద్దది అనుకున్నారు, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే టెంట్లు వేస్తాం, 5,000 మంది కూర్చుంటారు సార్. లోపల స్థలం చాలకపోతే బయట టెంట్లు వేసి కూర్చోబెడతాము. క్రిస్మస్ అప్పుడు అంత పెద్ద చర్చ్ మాది. అవునా? క్రిస్మస్ అప్పుడు 5,000 మంది వస్తారు. మరి ఆదివారం ఎంతమంది వస్తారు అంటే 500 మంది వస్తారు సార్. పండుగ రోజు 5,000 మంది, ఆదివారం వచ్చేది 500 మందా? ఓహో. మరి ప్రార్థనా కూడికకు, విజ్ఞాపన కూడికకు ఎంతమంది వస్తారంటే ఒక 10-15 మంది వస్తారు సార్. మీ చర్చ్ సంఖ్య 10-15. 5,000 అని చెప్పుకోవద్దు నువ్వు. మీ సంఘ సభ్యత్వము 15 మందే. ప్రార్థన కూడికకు వచ్చేవాడే నీ సంఘ సభ్యుడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడేవాడే నీ సంఘ సభ్యుడు. మనం ఆదివారం వచ్చే సంఖ్య, క్రిస్మస్ పండుగకు వచ్చే సంఖ్యను చూసుకొని మురిచిపోతాం. ఓ మాది పెద్ద చర్చ్ సార్, మా మెంబర్షిప్ ఎంత అనుకున్నారు? దేనికి పనికి వస్తాయి మీ మెంబర్షిప్లు? దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలన్న భారం లేనివాడు దేవుని సంఘంలో అంటుకట్టబడిన వాడే కాదు. ప్రార్థన ఈ అంత్య దినములలో అత్యవసరం. కానీ ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. మనుషులలో ప్రార్థన భారం తగ్గిపోతూ వస్తుంది. ఏదైనా సమస్య వస్తే సంఘమంతా కలిసి ప్రార్థన చేద్దాం అన్న రోజులు పోయాయి. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చూశాను, ఏ ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే సంఘంలోని మిగతా 10-15 మంది ఏకంగా కూడి ఆ సమస్య తీరేదాకా గోజాడే వాళ్ళు ప్రార్థనలో. రాత్రులు సమయం గడిపేవారు. వచ్చి చర్చిలో పడుకొని రాత్రి వాళ్ళకు నిద్ర వచ్చేంత వరకు లేదా 2-3 గంటల వరకు ఆ సమస్య కొరకు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి అనారోగ్యత కొరకు కావచ్చు, అది ఏ సమస్య అయినా కావచ్చు, దానికోసం రాత్రి పగళ్ళు ఆ సమస్య తీరేదాకా ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటివి? విజ్ఞాపన కూడికకే రావట్లేరు. ఇక రాత్రుల్లో ఉపవాసాలు ఉండి లేదా జాగరాలు చేసుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది వస్తారు చూడండి. ఈరోజు ప్రార్థన కరువు అయిపోయింది. కానీ యేసు రాకడ మునుకు మనం సిద్ధపడాలంటే ఏం కావాలి? ఒకటి, స్వస్థ బుద్ధి, అంటే రైట్ మైండ్, మంచి బుద్ధి మనకు ఉండాలి. రెండవది, మనం మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మూడో విషయము, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు. యేసు రాకడకు మునుపు ఏముండాలట మనుషు లోపల? మామూలు ప్రేమ కాదు. అసలు మీకు తెలుసా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. లాస్ట్ డేస్లో ఏం జరుగుతుందట? మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. ఆగండి. రోజు గడుస్తున్న కొద్దీ ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా మనుషులకు? అమ్మా, ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. మీ చిన్నప్పుడు ఉన్న ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా అమ్మా? సగం తగ్గినాయా, మొత్తం తగ్గినాయా అమ్మా? ఇంకా ఎక్కువ తగ్గిందా? ఎంత దూరం లేదు వాళ్ళ వయసుకి మన వయసుకి. ఒక 30-40 సంవత్సరాల లోపలనే అప్పుడున్న ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు ఏమైపోయాయి? చల్లారిపోయాయి. ఇంకా మీరు నెక్స్ట్ జనరేషన్ చూస్తే ఇప్పుడు మీకున్నవి కూడా ఉండవు. సొంత తమ్ముడు అన్న అని కనీసం కూతురు తల్లిదండ్రులు అన్న ఆ బంధం ఉన్నది ఈరోజు. ఇంకా చూస్తూ ఉండండి, ఒక 4-5 సంవత్సరాలలో తల్లి ఎవరో, తండ్రి ఎవరో, కొడుకు ఎవరో సంబంధం లేకుండా బ్రతికేస్తారు. అంతే. ఎవరితో నాకు సంబంధం, నా జీవితం నాది అనుకునే రోజులు వచ్చేసాయి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇది లాస్ట్ డేస్లో జరుగుతుందని బైబిల్ చెప్పింది. అదే జరుగుతుంది. కాబట్టి మనకి ఇదొక సూచన. ప్రేమ చల్లారిపోవడం అనేది యేసు రాకడకు ప్రిపరేషన్. మరి ఇలా ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు, ప్రేమ చల్లారిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి? అందరితో పాటు మన ప్రేమ కూడా తగ్గిపోకుండా జాగ్రత్త పడాలి. అందరికీ తెలియక దేవుని రాకడకు సిద్ధపడకుండా పడిపోతూ వస్తున్నారు. ఈ టైంలో మనం ఏం చేయాలి? ప్రేమ చల్లారకుండా చూసుకోవాలి. కుటుంబాలలో ప్రేమని నిలబెట్టుకోవాలి. నిష్కపటమైన ప్రేమ, యథార్థమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఎదుటి వ్యక్తి నుండి ఏదో ఆశించి ప్రేమించడం కాదు. ఇతన్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తే, గౌరవిస్తే ఇతనితో రేపు 4 పనులు చేసుకునేది ఉంది, మనకు ఉపయోగపడతాడు అనే స్వార్థంతో కాదు ప్రేమ. యథార్థమైన ప్రేమ, ఎదుటివాడి నుండి ఏమీ ఆశించకుండా చూపించే ప్రేమ,
ఇది సంఘములో విస్తరించాలి. లోకంలో తగ్గిపోతుంటుంది కానీ సంఘంలో ఏం జరుగుతుండాలి? విస్తరిస్తుండాలి. యేసు రాకడ సమీపిస్తున్న కొద్దీ నీ లోపల ప్రేమ వృద్ధి చెందాలి. ఎలాంటి ప్రేమను గురించి రాయబడిందో చూడండి. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును. అంటే అర్థమేంటో తెలుసా? ఈ రోజుల్లో ఎవరైనా ఒక తప్పు చేస్తే చాలు, ఏం చేస్తున్నారు? ఆ తప్పును గురించిన సమాచారం ఊరంతా. ఇక ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, వాట్సాప్లో వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క మీడియా. ఏ చిన్న తుమ్మినా దగ్గినా తీసుకెళ్ళిపోయి దాంట్లో పడేస్తున్నారు అంతే. అది ఎవరికైనా అవమానం కలుగజేసేదా, వాళ్ళ కుటుంబానికి నష్టం కలుగజేసేదా? ఏదైనా పొరపాటు దొరికితే చాలు తీసుకెళ్ళిపోయి దాన్ని పబ్లిసిటీ చేసేయడం. అంటే ఇంకొకరిని యొక్క తప్పులను చెప్పి ప్రచారం చేసి ఆ వ్యక్తి యొక్క విలువను తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పాస్టర్స్ అని లేదు, క్రైస్తవులని లేదు, అన్ని జనం లేదు, అందరి మైండ్ సెట్స్ ఎట్లున్నాయంటే ఒక సమస్య జరిగితే వారి పరువు ఎట్లా తీయాలనే చూస్తున్నారు. కానీ ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడట? ఎదుటివాని తప్పులను, పాపం వాడి పరువు ఎందుకు తీసేయాలా, ఏదో పొరపాటు జరిగింది వారి పరువు ఎందుకు తీయాలి అని దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారట. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను. మీరు ఇప్పుడు ఏ తరంలో ఉన్నాం తెలుసా? మనం మీ సొంత బంధువులు చాలు మీ గురించి ప్రచారం చేయడానికి. మీ ఇంట్లో ఒక చిన్న పొరపాటు చేయడం జరిగిందంటే అయిపోయి, మీ ఇక బంధువుల మధ్య మీరు తలెత్తుకోకుండా చేస్తారు. అయ్యో మనవాడే కదా, వాడి పరువు ఎందుకు తీయాలి, పోనీలే అని ఆ సమస్యను అక్కడే చల్లార్చి దాన్ని సమాధి చేసే పరిస్థితుల్లో ఈరోజు మనిషి లేడు. మన వాళ్ళు కదా అని ఆలోచించే కనీసం ఒక తరం ఉండేది. అరే మనోళ్ళే కదా ఎందుకు అట్లా చేయాలని ఆలోచించే తరం ఒకటి ఉండేది. ఈ రోజులు అవన్నీ ఏం లేవు. ఎంతసేపు పెండ జల్లాలి, బురద జల్లాలి, అంతే. మనిషి మీద ఒక దుష్ప్రచారం చేయాలి. అయితే ప్రేమ ఏం చేస్తుందనంటే ఒక వ్యక్తి పొరపాటు చేసినా కూడా అతని గురించి దుష్ప్రచారం చేయదు. ప్రేమ పాపములను ఏం చేస్తుంది? పోనీలే లైట్ తీసుకుంటాం మనం. అదే చిన్న సమస్య అయినా కొంతమంది పెద్ద గొడవ పెట్టేసుకుంటారు. ప్రేమ ఉన్నవాడు ఎంత పెద్ద సమస్య అయినా పోనీలే మనోళ్ళే కదా, దాన్ని అసలు పెద్ద సమస్యగా పరిగణించరు. ఈరోజు మీరు బంధువుల మధ్య కానీ, కుటుంబాల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, గ్రామస్తుల మధ్యలో కానీ ఒక చిన్న సమస్య జరగగానే దాన్ని పెద్ద గందరగోళం చేస్తున్నారా, లేదా పోనీలే అని వదిలేస్తున్నారా? ఇంట్లో భార్యాభర్తల గురించి మాట్లాడదాం, తర్వాత బయట గురించి మాట్లాడదాం. పోనీలే ఏం కాదులే మా ఆయనే కదా, ఏం కాదులే మా ఆవిడనే కదా అనుకుంటున్నారా? నన్ను ఎట్లా అంటావు నువ్వు? అసలు అది పంచాయతీ తీర్చాలి ఇప్పుడు అంతే, సెటిల్మెంట్ అయ్యేదాకా ఊరుకునేదే లేదు అని గొడవ పెట్టుకుంటున్నారా? పొరపాటున పోనీలే. కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు వారి పొరపాటు ఊరంతటికి వెళ్ళి చెప్పుకుంటారు. వీళ్ళే మా ఆవిడ ఇట్లా సార్, మా ఆయన సార్ ఇట్లా. ఎవరు పరుగు పోతుంది? అమ్మా నీ భార్యను గురించి, నీ భర్తను గురించి నువ్వు బయటికి వెళ్ళి చెప్పుకుంటే ఎవరు పరుగు పోతుంది చెప్పండి? ఊరు పరుగు పోతుందా? నీ పరుగు పోతుంది. నువ్వు ప్రేమను వృద్ధి చేయాలనుకున్నావు, నీ భార్యతో నీ భర్తతో నీ ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే ఏం చేయాలి? నువ్వు నీ భార్య పొరపాట్లను, నీ భర్త పొరపాట్లను మూడో వ్యక్తికి చెప్పద్దు. అది ప్రేమ వృద్ధి చేసుకునేది. చాలామంది జ్ఞానం లేకుండా కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, అది రోజు చిన్న చిన్న క్రాక్ వచ్చి ఒకటేసారి గొడవ కూలుతుంది. మీకు కూలేదాకా తెలియదు కుటుంబం కూలిపోయిందన్న సంగతి. క్రాక్ రాగానే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో ఛాన్స్ ఇచ్చాను నేను, ఎక్కడో అతుక్కుపోవడానికి, అంటే ఇక బ్రేక్ అయిపోయారని రెడీగా అవుతుంది అని గుర్తించాలి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్సే పెద్ద బీటలు పారేటట్టు చేస్తుంది. అది నీకు తెలియకుండా ఒక చిన్న కుదుపు రాగానే మొత్తం పడిపోతుంది. అరే ఇంత చిన్న దానికి ఇల్లు కూలిపోయిందా అంటారు చూసేవాడు. వీళ్ళకి తెలియదు అది ఎప్పటి నుండో క్రాక్లు వస్తూ ఉంది. ఇంత చిన్న గొడవకి కుటుంబం కూలిపోయిందా అంటే కాదు, అది ఎప్పటి నుండో నడుస్తుంది సినిమా. ప్రేమ ఉంటే కుటుంబాలు కట్టబడతాయి, సంఘం కట్టబడుతుంది, గ్రామాలు బాగుపడతాయి. కానీ లోకము దేవుని ఎరగదు కనుక లోకము ప్రేమలో వృద్ధి చెందదు, తగ్గిపోతూ వస్తుంది. మరి సంఘానికి ఏమైపోయింది? దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చెప్పుకుంటాం కదా, ప్రేమయ్య ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కదా, ప్రేమ కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం కదా, ఆ ప్రేమను అనుభవించాం కదా. మరి ఆ ప్రేమను మన ఇంట్లో, మన బంధువుల మధ్యలో, మన సంఘం మధ్యలో ఎందుకు చూపించలేకపోతున్నాం? ప్రేమ ఎందుకు చల్లారిపోయింది? ఇటు దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది, తోటి వారి మీద ప్రేమ చల్లారిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వేసే రాకడ సమీపంగా ఉంది, ఏం చేయాలి? 3 రోజుల్లో చచ్చేది ఉంటే నేను చెప్తున్నా, ఫస్ట్ ఎవరెవరైతే మీకు బంధువులు స్నేహితులు ఎవరితో వ్యతిరేకతలు ఉన్నాయి ఫస్ట్ అందరికి ఫోన్ చేసి క్షమాపణ అడగండి. అయ్యా నా వల్ల ఏదైనా మీకు అభ్యంతరం జరిగితే క్షమించండి. ఫస్ట్ సెటిల్మెంట్ చేసుకోండి, ప్రేమను సంపాదించుకోండి. ద్వేషాలు కోపాలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ బంధుత్వాన్ని మళ్ళీ ప్రేమతో ఆహ్వానించండి. నేను చెప్తున్నాను, మంచి మంచి అడ్వైజులు ఇస్తున్నా. ఒకవేళ దేవుడు మీకు కనికరించి మీ చచ్చే ముందు 3 రోజుల ముందే చెప్తే సంతోషం.
అప్పుడేం ఏడ్చుకుంటూ కూర్చోకండి, అయ్యా దేవా నన్ను అప్పుడే తీసుకుంటామని ఎడవకండి. అది సిద్ధపాటు కొరకు దేవుడు ఇచ్చిన ముందు కాల్. అమ్మా దేవా ధన్యుడని నాయనా, నేను అకస్మాత్తుగా కళ్ళు మూసేలో చచ్చిపోకుండా నాకు కొంచెం టైం ఇచ్చావు ప్రిపేర్ కావడానికి అని ధన్యులంగా భావించాలి. సరే ఏదేమైనప్పుడు ఆ 3 days వేస్ట్ చేసుకోకండి. 3 అంటున్నాను, 1 day ఇస్తాడో 2 రోజులు ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఏదో ఒక టైం దేవుడు ఇస్తే మాత్రం మీరు చేయాల్సిన పని ఫస్ట్ మీ బుద్ధిని మార్చుకోండి, 2వది ప్రార్థన చేయడం నేర్చుకోండి, 3వది ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి. ప్రేమ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. నెక్స్ట్ 9వ వచనం. ఏం చేయాలట? యేసే రాకడ సమీపంగా ఉంది, లాస్ట్ డేస్లో ఉన్నాం కాబట్టి ప్రేమని సంపాదించుకోవడానికి మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఆతిథ్యము చేయుట. ఆతిథ్యము అంటే ఏంటి? ఎవరైనా మన బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? అన్ని విధాలుగా సకల గౌరవ మర్యాదలు చేయాలి. మనకున్నదేదో వారికి పెట్టి పంపిస్తాం. సరే, ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి. కొంతమంది తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. సో ఆతిథ్యము చేయడం అనేది దేవుని రాకడకు మునుపు సిద్ధపాటు ఎలా అవుతుందండి? ఈ ఇంటికి పిలిచి భోజనం పెట్టడంలో ఏం సిద్ధపాటు సార్ అనొచ్చు మీరు. ఏం జరుగుతుందో తెలుసా? మీకు తెలియకుండానే ఒక వ్యక్తిని మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళతో కలిసి కూర్చున్నామంటే వాళ్ళతో మనకు ప్రేమ ఆప్యాయతలు పెరుగుతుంటాయి. నువ్వు ప్రేమ లేనో ఇంటికి పిలిచి భోజనం పెట్టగలుగుతావా? నువ్వు పెట్టినా వాడు వచ్చి తినగలుగుతాడా? ఓకే, నువ్వు ఎంత మంచి భోజనం పెట్టినా మీ మధ్య ప్రేమ అనురాగాలు లేకపోతే ఆ వ్యక్తి వచ్చి అన్నం తినడు. అంటే ప్రేమను వృద్ధి చేయడానికి ఆతిథ్యం చాలా బలమైన పని చేస్తుంది. కాబట్టి ప్రతి ఇల్లు ఆతిథ్యం ఇచ్చే ఇల్లు కావాలి. ఏదో మనం వచ్చినోడికల్లా ఏటను కోసి పెట్టడం కాకు, మనకు ఉన్నదేదో పెట్టడం. వచ్చాడని చెప్పేసి అప్పులు చేసి పాలు చేసి ఏదో చేసి పెట్టాల్సిన అవసరం. నీకు ఏది ఉందో అది పెట్టే మనసు ఫస్ట్ ఉండాలి. అయితే దాని ముందు ఒక మాట ఆతిథ్యము చేయండి అని అన్న దాని ముందు ఏమన్నాడు? ఏం చేయాలా? పుట్టి లేడీసే చెప్తారు, ఇప్పుడు మీరు జెంట్స్ చెప్పకండి. అమ్మా, వంట గదిలోనికి వెళ్ళగానే ఏం చేయాలా? అయ్యగారు చెప్తారు, ఆర్డర్ వస్తున్నారు, 4 వస్తున్నారు, వంట చేసి అంటాడు. ఏం చేస్తారు? ఏం పని పాట లేదా? రాత్రి 10 అవుతుంది, ఇప్పుడు వంట చేయమంటావు అంటారా? వచ్చేది ఏదో ఒక్కడు రావచ్చుగా, 4 రెంటేసుకొని వస్తాడా? ఒక్కరికి చేయడమే కష్టం అవుతుందంటే ఇక 4 చేసి పెట్టాలా? ఇట్లాంటి సనుగులు మీరు అనరు, బయట వాళ్ళు అంటారు. ఇది మీ గురించి చెప్పట్లే. వంటగదిలో సనుగులు వినబడతాయి. ఓకే, అయ్యగారికి తెలియదు బాధలేంటో. 10 మంది వస్తున్నారమ్మా, చికెన్ వండి పెట్టు అంటాడు, అంతే. ఆర్డర్ శాసనం జారీ చేస్తాడు, అంతే. ఆ కిచెన్లో ఉన్న బాధలు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ బాధలను గుర్తుపెట్టుకొని ఆయన ఆర్డర్లు బాగానే చేస్తారు, ఇక వండి పెట్టాలి. ఇక నన్ను చేసుకుందే వంటలు చేయడం, వంటగదికి అంకితం. ఇలాగే 75 ఏళ్ళు వయసు వచ్చింది ఒక కుటుంబానికి, భార్యాభర్తలు 50 ఏళ్ళు వైవాహిక జీవితం. ఒక ఆయన అడిగాడట ముసలమ్మని, అమ్మ 50 ఏళ్ళు వైవాహిక జీవితం జీవించావు, నీ వైవాహిక జీవితాన్ని గురించి ఒక మాటలో నీ పెళ్లి గురించి చెప్పమ్మా, నీ వైవాహిక జీవితం గురించి అంటే, పెళ్ళంటే 100 ఏళ్ళ వంట అన్నదా. పెళ్ళంటే 100 ఏళ్ళ వంట. భర్తను అడిగితే పెళ్ళంటే 100 ఏళ్ళ తంట. ఒకరికి తంట, ఒకరికి వంట, ఒకరికి మంట. 100 ఏళ్ళ పంటక మాత్రం ఎవరిది లేదు. సో దేవుని వాక్యం చెప్తుంది, సనుగు కొనక ఆతిథ్యము చేయడు. అప్పుడే వండి పెట్టారు అందరు. ఇంకొక బ్యాచ్ వచ్చింది, ఇంకో బంధువులు అప్పుడే దిగారు. అబ్బా వీళ్ళు ఇప్పుడే రావాలా అని ఎప్పుడు అనుకోలేదు కదా మీరు. కొంతమంది ఈగ కూడా వాళ్ళని ఇంటి దగ్గర. మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళు రాగానే బాగున్నారా అది 2 మాటలు అడిగి ఎన్ని గంటలకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు. అంటే ఇక్కడ రాత్రి స్టే చేద్దాం అనుకుంటున్న ఆలోచన లేకుండా చేసేస్తాడు అనమాట. ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఏ బస్కి వెళ్తున్నారు అని అడుగుతాడు, అంతే. ముఖం ఏందని చెప్పేస్తాడు, ఇంట్లో ప్లేస్ లేదు వెళ్ళిపోండి అంటాడు. అలాంటి మేధావులు కూడా ఉన్నారు ఈరోజు. ఎంత ఘోరమైన బ్రతుకవుతుందో తెలుసా? ప్రేమను సంపాదించుకోకపోతే వారు చనిపోయేటప్పుడు ఒక్కడి దగ్గర లేడు. వాడు చచ్చిపోతే తీసుకెళ్ళి మోయడానికి 4 మనుషులు దొరకరు. ఎందుకు? ఆయన బాగున్నప్పుడు ఇంటికి 4 పిలిచి భోజనం పెట్టడంగా 4 పిలిచి ఆహ్వానించిన ఆ ప్రేమ ఆప్యాయతను కనపరిచి, ఇవన్నీ లేవు అలవాట్లు.
ఇంటికి వచ్చిన వాడు ఏదో గతిలోకి వచ్చాడు అనుకుంటున్నారు. అలాంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. దయచేసి గమనించండి, ప్రేమను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనుషులను దూరం చేసుకునే పని చేయొద్దు. ఎప్పుడు మనుషులని దగ్గర చేసుకోవాలి. మనం ప్రేమతో మనుషులను దగ్గర చేసుకోవాలి. కుటుంబీకులను, బంధువులను, స్నేహితులను, గ్రామస్తులను ప్రేమతో దగ్గర చేసుకునే మనస్తత్వము అది దేవుడు మనకిచ్చినది. లోకమేమో దూరం చేసుకుంటుంది, దేవుని బిడ్డలు ఏం చేసుకోవాలి? దగ్గర చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఒకసారి మళ్ళీ పిలిచి భోజనం పెట్టేసి మనం ప్రేమతో కలుపుకుంటే అవన్నీ మర్చిపోతాం క్షణాలలో. ఎన్ని మనస్పర్ధాలు ఉన్నా మళ్ళీ ప్రేమతో మనం విందుకు పిలిచి మనం కూర్చోబెట్టి వాళ్ళతో ఆతిథ్యం చేస్తే ఆ బాధలన్నీ, ఆ సమస్యలన్నీ మర్చిపోతారు. సో అది అలవాటు చేసుకోండి. అట్లీస్ట్ వారానికి ఒక పని చేస్తారా? హోంవర్క్ ఇవ్వాలా? చేయరా? చేస్తామంటే చెప్తా, లేకపోతే వద్దు, ఎందుకు టైం వేస్ట్. అమ్మా చేస్తారా? వారంకి ఎవరైనా ఒక్కరిని, ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేసి మీ ఇంట్లో మీతో కలిసి భోజనం చేసుకునే ఏర్పాటు చేయండి. చేస్తారా? ఎవరైనా ఆటోమేటిక్గా వస్తే పర్వాలేదు, రాకపోతే వారం అంతట్లో ఒకరోజు ఒక పూట భోజనం పెట్టలేరా ఎవరికి? అంటే అంత దయనీయమైన స్థితిలో ఉంటే పెట్టకండి. అమ్మా పెట్టలేరా? వెరీ గుడ్. మీరు పెట్టి చూడండి. ప్రత్యేకంగా ఏం ఫంక్షన్ అవసరం లేదు మన ఇంట్లో. బర్త్డేలు, డెత్ డేలు ఏం అవసరం లేదు. అరే మీకు చాలా రోజులైందండి మాకు గలవక, ఈసారి రండి భోజనానికి రండి మా ఇంటికి. వద్దాంలే అంటారు. వద్దాంలే అన్నది కాదు, అపాయింట్మెంట్ తీసుకుంటేనే వచ్చినట్టు. ఇప్పుడు సార్ మా ఇంటికి రండి సార్ ఒకసారి అని 100 మంది అంటారు. ఓకే అంట. నేను కూడా 1000 మంది అడుగుతారు, సార్ ఈసారి మా ఊరికి వస్తే మా ఇంటికి రావాలి సార్, మా ఇంటికి రావాలి సార్ అని అంటనే ఉంటారు. ఓకే ఓకే అనుకుంటూ పోతూనే ఉంటారు. ఎవరింటికి పోలే ఇప్పటివరకు. కానీ కొందరు ఉంటారు, వస్తలే అన్నాను అనుకోండి, డేట్ చెప్పండి సార్ అంటాడు. బుక్ అయిపోతాం అంతే. ఇక డేట్ చెప్పినా ఆ టైం చెప్పినా అంటే ఖచ్చితంగా ఏం చేయాల్సి వస్తుంది. వెరీ గుడ్. సో ఎవరినైనా మనం భోజనానికి పిలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ డేట్ టైం తీసేసుకోవాలి. ఈ శనివారం మరి నేను ఖాళీగా, ఆదివారం సాయంకాలం ఖాళీగా ఉన్నాం, తప్పకుండా రండి, కుటుంబం సమేతంగా రండి అని వాళ్ళ కుటుంబంతో కలిసి కొంత సమయం గడిపి దేవుని ప్రేమను మనం కనపరిస్తే మీకు తెలియదు ఎన్నో దీవెనలు దాంట్లో ఆధారపడి ఉన్నాయి. ఆతిథ్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇంత కాదని. వారు దేవుని బిడ్డలే కాకపోవచ్చు, వారు అన్యులే కావచ్చు, అయినా పర్వాలేదు, మనం తెలియకుండానే ఎంతోమందికి ఆతిథ్యాన్ని ఇవ్వడం ద్వారా వారు దేవుని ప్రేమను తెలుసుకుంటారు వాళ్ళు. కాబట్టి అట్లీస్ట్ వారానికి ఒక్క ఫ్యామిలీ కన్నా, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా ప్రేరేపణ దేవుని అడగండి. దేవా ఈ వారం ఎవరికి భోజనం పెట్టలేదు ఆయన, ఎవరైనా ఒకరిని పిలిచి భోజనం పెట్టా, కొంచెం ఆతిథ్యం చేయడం నేర్పించిన ఆయన అని మీరు అడగండి. దేవుడు రైట్ ఫ్యామిలీని తీసుకొస్తాడు. వారిని దేవుని ప్రేమ చూపించగలుగుతారు, దేవుని రాజ్యంలోని కూడా నడిపించగలుగుతారు. మీ చర్చ్ అందరూ ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు అయితే ఈ చర్చ్ సరిపోదు రేపు. తెలుసా మీకు? అంత బలం ఉంది ఆతిథ్యంలో. మీకు తెలియదు ఆ విషయం. ఆ పని ట్రై చేసి చూడండి. హోంవర్క్ ఇస్తున్నాను. ఓకే, యేసు రాకడ సమీపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. రెండవది ప్రార్థన ఎందు మెలకువ కలిగి ఉండాలి. మూడవది మిక్కటమైన ప్రేమ గల. నాలుగవది సనుగు కొనకుండా ఒకరికి ఒకడు. ఈరోజు వాళ్ళు భోజనం పెట్టారు, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు సార్ అని అడగకండి. కొంతమందికి అదొక అలవాటు ఉందిగా సామెత, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, అంతేనా? మన వైపు నుండి ఏం పెట్టేది ఉండదా? ఓకే, ఒకరోజు వాళ్ళు మనల్ని భోజనం పిలిచారు, ఒకరోజు వాళ్ళని కూడా మనం పిలవాలి కదా. ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది కదా. సో ఆ పని సంఘం అంతా చేయగలదు. ఫస్ట్ చర్చ్ మెంబర్స్తో చేయండి, బయట వాళ్ళతో తర్వాత. చర్చ్ మెంబర్స్తో వారానికి ఒక ఫ్యామిలీని, మీ చర్చ్ మెంబర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో కలిసి భోజనం చేయండి. మీకు ఎంత ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. నిజంగా చెప్తున్నాను, మీరు ₹1 కోటి సంపాదించిన అంత ఆనందం దొరకదు. అన్ని 2-3 కుటుంబాలు కలిసి ఒక చోటికి చేరి దేవుని స్తుతిస్తూ కలిసి భోజనం చేస్తే ఆ ఆనందం ఇంతంత కాదు. అలాంటి దైవికమైన కుటుంబాలుగా మనం కట్టబడాలి. ఓకే రైట్. నెక్స్ట్ 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. 11వ వచనం కూడా, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. రైట్, ఇక్కడ వినండి, ఇదన్నీ కలిపి ఒకటే మాటలో చెప్తాను నేను. ఓకేనా? అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ వాటన్నిటి వివరించడానికి మనకు సమయం చాలదు. కానీ ఒక మాటలో చెప్తాను. యేసు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకనికి ఒకడు ఉపచారం చేయాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీ జీవితం ద్వారా ఇంకొకరికి ఏదైనా మేలు జరగాలి, ఇంకొకరికి ఏ రీతిగానైనా సహాయపడండి.
ఒకనికి ఒకడు ఉపచారం చేయాలి, హెల్పింగ్ చేసుకోవాలా. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ నెల అంటే ఏ నెల? మే 1వ తారీఖు నుండి ఈరోజు ఎంత తారీఖు? 27. ఆల్మోస్ట్ నెల అయిపోయింది. 27 రోజులలో నేను ఒక్కరికి మేలు చేశాను సార్, నా ద్వారా ఒకటి బెనిఫిట్ పొందాడు అన్నవాడు చేయిపోయికెత్తాడు. మా ద్వారా ఇంకొకరు మేలు పొందారు. ఏదైనా అది డబ్బులు సహాయం కావచ్చు, వాళ్ళ బరువు మీరు మోసి ఉండొచ్చు, లేదా ఒక మంచి నిరుత్సాహంగా ఉన్న వ్యక్తిని మీరు ధైర్యపరిచిన సందర్భం కావచ్చు. బాబు జరక అక్కడ దింపిరానైనా అని అంటే పోయి నీ పని కాకపోయినా పోయి చేసి ఉండొచ్చు. అట్లాంటి ఏ చిన్నదైనా ఓకే, ఒకరు చేయి పైకెత్తారు, 2. ఓ వెరీ గుడ్. నువ్వు కూడా చేసావా? ఓ వండర్ఫుల్. ఎన్ని రోజుల క్రితం చేశారు? నెల అయిందా చేసి? ఎప్పుడో ఒకసారి చేయడం కాదు, ఎవ్రీ డే, ప్రతి దినము నీ ద్వారా నీ పక్కన వ్యక్తి ఏదో ఒక రీతిలో బెనిఫిట్ పొందాలి. సార్ నిజంగా మీరు చెప్పిన మాటను బట్టి నేను ఈరోజు ధైర్యం తెచ్చుకున్నాను సార్ అన్నా కూడా నువ్వు సంతోషం. డబ్బు సహాయమే కాదండి, మాట సహాయం కూడా కావాలి. చాలామంది తెలుసా, చాలామంది బయటికి చెప్పుకోరు, లోపల కృంగిపోతూ ఉంటారు. మీరు చెప్పే 2 ధైర్యపు మాటలు వాళ్ళని ఎంత ఉద్యమంలోకి తీసుకొస్తాయి, చావాలనుకున్న వాడిని కూడా బ్రతికిస్తాయి. మరి ఆ 2 మాటలు చెప్పడానికి ఏమైనా అరిగిపోతారా? అది కూడా పక్కన కూర్చున్న తోడు మాట్లాడరు. కొంతమంది ఆటోలో పోతారు, బస్సులో పోతారు, 3 గంటలు ప్రయాణం చేస్తారు. పక్కన సార్ ఏంటి మేము వాడితో నాకేం పని, బస్ దిగానే ఒకరు అటు ఒకటి ఇటు పోతాడు, వాడితో నాకేంటి? ఎంత స్వార్థమో మనకి కదా. ఒకప్పుడు ఇంట్లో ఉండేదంటే మీరు ఆటో కానీ బస్సు కానీ ఎక్కారు, పక్కన ఖచ్చితంగా అడుగుతాడు, ఏ ఊరు సార్ మీది? రోడ్డు మీద వెళ్తున్నా దారి పొడుగున అడిగేవాళ్ళు అప్పుడు పెద్దలు కూర్చొని, ఏం బాబు ఎవరు వచ్చావు, ఎవరింటికి వెళ్తున్నావు, ఎందుకయ్యా నీకు అంటే, కాదు అది పలకరింపు. అది ఈ రోజుల్లో అట్లా అడిగితే కోపం, ఒకరికి నీకేం పని అయ్యా అంటారు. కానీ పెద్దలు ఒకప్పుడు చాలా మంచి లక్షణాలు కలిగి ఉన్నారు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా పరిచయం చేస్తారా, ఏమయ్యా ఎక్కడి నుండి వచ్చారు, ఏ ఇంటికి వెళ్తున్నారు, ఎవరు బంధువులు అవుతారు మీరు అని పలకరించేవాళ్ళు. ఈ రోజుల్లో అలాంటివి లేవు. మీరు అంటున్నారు ఎవరి స్వార్థంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకొకరి గురించి ఆలోచించే తీరిక ఎవరికి? సొంత తల్లిదండ్రుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు, సొంత పిల్లల గురించి ఆలోచించట్లేదండి. మీకు ఒక విచిత్రమైన విషయము, హైదరాబాద్లో కొన్ని కుటుంబాలను చూస్తున్నా, తల్లిదండ్రులు వారి సొంత పిల్లల్ని గురించి కూడా ఆలోచించే తీరిక లేదు వారికి. వాడు తింటున్నాడా, తాగుతున్నాడా, ఏం చేస్తున్నాడో పట్టించుకోవట్లేదు. వాడు ఏమనగా నాకేం సార్ అలా గాలికి వదిలేశారు. ఇది ఇప్పటికి కూడా ఇక్కడ కూడా ఎంతమంది లేరు. మీరు చూస్తున్నారు, పనులు పొద్దున వేలు రాత్రికి వెళ్తున్న పనులకు వస్తున్నారు, పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారా, వాడు తింటున్నాడా, తాగుతున్నా, ఏం పట్టించుకోవట్లేదు పిల్లల్ని. ఎంత విడ్డూరమైన పరిస్థితి ఈరోజు. దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితము నీ కోసమే కాదు, ఈ లోకంలో నీవు వాడబడే పాత్రగా ఉండాలి. ప్రతి మనిషిని దేవుడు ప్రత్యేకమైన సామర్థ్యంతో తయారు చేశాడు. నీ జీవితం నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు డిజైన్ చేశాడు. నువ్వు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. నీ జీవితం నీ కోసమే కాదు, దేవుడు నీ ద్వారా నలుగురిని ఆశీర్వదించాలనుకొని నిన్ను తయారు చేశాడు. మరి అలా ఆశీర్వాద కారకుడిగా ఉండాలి కదా. నీ మాట సహాయం కావచ్చు, నీ ధన సహాయం కావచ్చు, నీ పని సహాయం కావచ్చు, ఏ రూపకంగానైనా పలానా వ్యక్తి ద్వారా నేను దీవించబడ్డాను అనే సాక్ష్యాలు కావాలి మనకి. ఇంకొకరికి నేను ఎలా మేలు చేయగలగాలి, ఇంకొకరికి నేను ఎలా సహాయపడగలగాలి, ఎప్పుడు ఆలోచనలో పెట్టుకోండి. అది ఎప్పుడు ఎవరు నాకేమిస్తారు, ఎవరు నాకేం సహాయం చేస్తారు. మనిషి ఎప్పుడు బుద్ధి ఇదే, ఎవరు వచ్చి నాకేమిస్తారు, నాకేం తెస్తారు, ఈ ఆలోచన పక్కన పడేసేయండి. నేనేం చేయగలను ఇతరులకు, పలానా కుటుంబం ఉంది, వాళ్ళకి నేను ఏమైనా సహాయం పడగలుగుతానా, నా ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా, నేను ఏ రీతిగా వారికి నేను ప్రేమను చూపించగలుగుతాను. రోజులో నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఒక్కరికైనా సహాయపడే ప్రయత్నం చేయండి, ఏ రూపకంగానైనా. ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాల సమస్యలతో ఉంటారు. మనం వెళ్ళిచ్చే చిన్న ఆదరణ ఎంతోమంది జీవితాలను వెలుగుమయంలో నడిపిస్తుంది. పలకరించే వాళ్ళు ఉండరండి కొన్ని కుటుంబాలలో. కూర్చొని మూలుకుంటూ కూర్చుంటారు, ఎవరైనా వచ్చి పలకరిస్తే బాగుండు అనుకుంటున్నారు. మనకేమో టీవీలు ఫోన్లతో నేను బిజీ అయిపోయాను, అవన్నీ పక్కన పెట్టేసరే దేవుని ప్రేరేపణకు లోబడి ఒక పక్కింటికి వెళ్ళి ఒకసారి అయ్యా అమ్మ బాగున్నావా అని ఒక మాట అడిగి చూడండి, వాళ్ళు ఎంత ఆనందమో వారికి. ఆ చిన్న పని కూడా చేయలేరు ఈరోజు. సో దేవుని వాక్యం చెప్తుంది, ఒకనికి ఒకడు ఉపచారము. ఈరోజు హెల్పింగ్ చేసే పరిస్థితి లేదండి. ఒకప్పుడు ఏం జరిగేదంటే, రోడ్డు మీద పోతూ పోతూ ఒక కారు ఆగిపోయింది, అది నెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఏం చేసేవాళ్ళు, ఆగిపోయిందంటే చూసేవాళ్ళు, అటు ఇటు చూసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పిలవాల్సిన అవసరం ఉందా, వీళ్ళే డైరెక్ట్ వెళ్ళి సహాయం చేసేవాళ్ళు.
ఏమైంది సార్ ఆగిపోయింది, నెడతాం స్టార్ట్ అని నెట్టి స్టార్ట్ చేసేవారు. మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఫుల్ ఉంది, సిగ్నల్ దగ్గర ఒక కారు ఆగిపోయింది పాపం, ఒక పెద్ద ఆయన. వెనకంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్కడే కారులో కూర్చున్నాడు, ఆయనకు నెట్ రావట్లేదు. ఒకడే కూర్చొని నెడతాడు. ఆయన కార్ దిగి ఒక్కొక్కరిని బ్రతులాడుతున్నాడు బైక్ వాళ్ళని. అయ్యా కొంచెం నెడతాను, పక్కకు పెట్టుకుంటా, కొంచెం నెట్టండి సార్, నెట్టండి. బ్రతులాడు ఒక్కడు చేయట్లేదు. ఎంత విచిత్రంగా ఉంది లోకం. రూపాయి కరువు అవుతుందా? 2 నిమిషాలు అక్కడ పక్కన, ఆయనను బట్టి ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఒక్కడు రావట్లేడు ముందుకు. అయ్యో లోకం ఎట్లా మారిపోయింది. ఒకప్పుడు పిలవకుండానే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి నెట్టేసేవాళ్ళు, పక్క పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో పిలిచినా కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. ఎంత స్వార్థంతో లోకం నిండిపోయింది. సో దేవుని సంఘంలో అలాంటి దుస్థితి రావద్దు. ఎప్పుడు నేను ఈ రీతిగా ఇంకొకరు సహాయపడగలను, ఎదుటి వారిని ఏమీ రిటర్న్ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా చూపించేదే యథార్థమైన ప్రేమ. కాబట్టి ఇక్కడ ఆ మాటలన్నింటిని కలిపి నేను ఒకటే మాట, ఒకరికొకడు ఉపచారము, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఈరోజు నా అవసరతలు ఆయన తీరుస్తాడు, ఆయన అవసరతలు రేపు నేను. ప్రతి మనిషి ఎదుటివాడి మీద ఆధారపడే పరిస్థితే ఉంటుందండి. మీరు ఇంకొకరు సహాయం లేకుండా బ్రతకగలరా? మనిషి ఇంకొక మనిషి సహాయం లేకుండా బ్రతకడం సాధ్యమేనా? ఏ వస్తువుని మీరు ఇంకొకరు సహాయం లేకుండా పొందలేరు. పొద్దున్న భోజనం చేస్తున్నారా, మీరే పండించి మీరే తెచ్చుకున్న వంటనా అది? ఎవరో వండితే, ఎవరో పంటలు పండిస్తే, ఆ పంటలు పండించిన దాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్ళింది ఒకడు, మిల్లులో పట్టించింది ఒకడు, షాప్లో వేసింది ఒకడు, షాప్కి వెళ్ళి కొనుక్కుంది మనము, నువ్వు వెళ్ళడానికి ఆటో మాట్లాడుకుని ఆటో డ్రైవర్ ఒకడు. ఇంతమంది సాయం చేస్తే కానీ నీ ఇంట్లోకి రైస్ రాలే. మనిషి సంఘజీవి అంటారు, అంటే సోషల్ బీయింగ్. నేను ఒక్కడనే బ్రతుకుతాను, ప్రపంచంలో మనిషి లేకుండా నేను ఒక్కడనే అడవిలో బ్రతుకుతానంటే, ఒక్కని అడవిలో వస్తే 4 రోజులు చచ్చిపోతాడు. అన్నీ ఇవ్వండి, అన్ని సుఖ సౌఖ్యాలు, ఏసీలు పెట్టండి, పెద్ద బంగ్లా కట్టియండి, కావలసిన వసతులన్నీ ఇవ్వండి, మనిషిని ఒక్కనే పెట్టండి, 4 రోజుల్లో చచ్చిపోతాడు మనిషి. ఎందుకంటే అలా డిజైన్ చేయలేదు దేవుడు మనని. మనిషి ఒంటరిగా ఉండడానికి దేవుడు డిజైన్ చేయలేదు, నలుగురితో కలిసి ఉండడానికి దేవుడు డిజైన్ చేయలేదు. నీవు ఇతరులకు సహాయపడాలి, ఇతరులు నీకు సహాయపడాలి. ఈ పనులు ఎప్పుడైతే మనం చేస్తామో, లాస్ట్ వచనం చూడండి, ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. మనం ఈ పనులు చేయడం ద్వారా ఏం జరుగుతుందట? తండ్రికి మహిమ కలుగుతుంది. అదే కదా మన గురి. 4 రోజులు చచ్చిపోతున్నామంటే దేవునికి మహిమ చెల్లించి చచ్చిపోండి, దేవునికి మహిమకరంగా జీవించి జీవిత యాత్ర ముగించండి. ఈ భూమి మీద దేవుడు మనం పుట్టించినందుకు ఆయన కృతజ్ఞతలు చేస్తూ ఈ భూమి విడిచిపెడదాం. సో ఈ పనులు చేయడం ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమేం పనులు చేయాలో ఒక్కసారి చెప్తే మనం ముగించుకుందాం. 1, స్వస్థబుద్ధి గలవారై. 2, ప్రార్థన మీద మెలకువగా ఉండండి. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. 5, ఒకరికొకరు ఉపచారం చేయండి. ఈ 5 పనులు చేస్తే చాలండి. దేవుడు మహిమ పొందుతాడు, సమాజం బాగుపడుతుంది మన ద్వారా, మన కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇంకేం కావాలిగా? హ్యాపీగా కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యంలో వెళ్తాము, అయిపోయి అదే జీవితం. దీన్ని చేయకుండా మనిషి రాత్రి పగలు ప్రాకులాడుతున్నాడు. దేనికోసం ప్రాకులాడుతున్నాడో తెలియదు. ఓ డబ్బు 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 అని పరిగెత్తుతూనే ఉన్నాడు, అది దొరకకుండా పోతూనే ఉంది. దానికోసం మనుషులను పోగొట్టుకున్నారు, బంధుత్వాలను పోగొట్టుకున్నారు, గ్రామాలను పోగొట్టుకున్నారు, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారు, అన్నీ పోగొట్టుకుని చివరికి వాళ్ళని నాశనం చేసుకున్నారు. అలా కాదు, దేవుడు అలా డిజైన్ చేయలేదు మనని. దేవుని రాకడ లోపు ఈ పనులు మనం చేస్తూ సిద్ధంగా ఉంటే యేసయ్య రాగానే రెప్పపాటున క్షణాలలో మనం ఆయనతో పాటు ఎత్తబడతాం. సో అన్నిటికీ అంతం సమీపంగా ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఏం ప్రిపేర్ కావాలి? సూట్ కేసులు రెడీ చేసుకోవాలి. ఏమేమి బట్టలు పెట్టుకోవాలి అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి అన్నీ పెట్టుకుంటాను. ఇట్లా మీ సూట్ కేసులో ఇవన్నీ పెట్టుకొని రెడీగా ఉండండి, ఓకేనా? ఏ ఒక్కటి మర్చిపోవద్దు. సూట్ కేసు ఓపెన్ పెట్టకండి, అన్నీ తెచ్చుకొని లోపడేసుకొని సూట్ కేసు రెడీ చేసుకొని నిలబడితే బస్సు ఎప్పుడన్నా రాని వెంటనే పరిగెత్తగలుగుతారు. సో ఈ లక్షణాలు కలిగి ఉందాం, యేసు రాకడ కొరకు సిద్ధపడదాం. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం. ఈరోజు మరి నీ జీవితంలో ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఇన్ని హెచ్చరికలను దేవుడు మనకి ఇచ్చాడు కదా, దాంట్లో ఏదైనా లోపం నీ జీవితంలో చూస్తున్నావా? అయ్యో ఈ లక్షణం నా జీవితంలో లేదు, నాలో ప్రేమ చల్లారిపోయింది, నా జీవితం ఇంకొకరికి ఉపయోగపడకుండా ఉంది, నా ద్వారా ఎవరు మేలు పొందలేని పరిస్థితిలో ఉన్నాను,
నేను ఇతరులకు ఎలా సహాయపడగలను, లేదా నా ప్రార్థన జీవితం చల్లారిపోయింది, నేనేం చేయాలి? ఎక్కడెక్కడ మీ జీవితంలో లోపం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో, నీ స్వభావాన్ని, నీ స్వబుద్ధిని గురించి కానీ వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని సరిదిద్దుకొని, దేవా నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచునైనా అనే ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంఘాన్ని మీరు దీవించండి. విత్తబడిన వాక్యం అందరి జీవితాల్లో ఫలింపజేయండి. నీ రాకడ నిజముగా సమీపిస్తుంది నాయన. అన్నిటికీ అంతం రాబోతుంది నాయన. సమయం చాలా తక్కువగా ఉంది. సమయం వృధా చేయకుండా ఏవేవి మేము లక్షణాలు కలిగి ఉండాలో, నీ వాక్యంలో ఏవేవి కలిగి ఉండాలని నువ్వు హెచ్చరించావో అవన్నీ ఈరోజు వాక్యం విన్నవారు వాటిని కలిగి ఉండి నీ రాకడ కొరకు సిద్ధపడి ధైర్యముగా తలలెత్తుకొని నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి. అందరి జీవితాలలో ఈ వాక్యము నూరంతలుగా ఫలింపజేయండి. ప్రతి కుటుంబంలోనున్న అక్కర్ల అవసరతలు తీర్చి ఆత్మీయ మేలు దయచేయమని ఈ సంఘాన్ని ఇంకా క్షేమాభివృద్ధి పదంలో నడిపించండి. ఈ కుసుమ వారికి కూడా అలాగే నాయన కాసరాబాద్ సంఘస్థులు అందరిని కూడా మీరు దీవించండి, అభివృద్ధి పరచండి. నాయన అనేక అన్యజనులు రక్షింపబడి నీ సత్యాన్ని తెలుసుకొని నీ వెలుగులోనికి రావడం కృప దయచేయమని, ప్రత్యేకంగా ఏలియా గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా అద్భుతమైన సేవ వారి ద్వారా జరిగించి ఇంకా ఆత్మాభిషేకం మెండుగా అనుగ్రహించి నీ బలమైన సాధనంగా వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలండి.